తీవ్రవాదులకి పుట్టిల్లైనటువంటి పాకిస్తాన్ ప్రపంచంలో ఏ తీవ్రవాద సంస్థతోనైనా సంబంధాలు నేర్పుతుంది. ఐఎస్ఐ అనేది ఐఎస్ఐఎస్ లాంటిదే ఓ రకంగా. పేరుకి గూఢచర్య వ్యవస్థ, నిఘా వ్యవస్థ, పాకిస్తాన్ రక్షణకు ఉపయోగపడే వ్యవస్థ. కానీ ప్రపంచ భక్షణ వ్యవస్థ, ప్రపంచంలో అరాచకాలు చేసే తీవ్రవాదులతో కోఆర్డినేట్ చేసుకునేటటువంటి సంస్థ, ఐఎస్ఐఎస్ లాంటి తీవ్రవాద సంస్థలతో సంబంధాలని నేర్పుతా ప్రపంచవ్యాప్తంగా అరాచకాలు చేసేటటువంటి సంస్థ కూడా ఐఎస్ఐ. ఇప్పుడు సిరియాని నడుపుతున్నటువంటి ఐఎస్ఐఎస్ మాజీ చీఫే అనమాట. సిరియాలో పాలకులుగా ఇప్పుడు అమెరికా అండదండలతో వచ్చినటువంటి వాళ్ళు. ఇప్పుడు అమెరికాతో పాకిస్తాన్ సంబంధాలు నేర్పుతున్నటువంటి వేళ వాస్తవంగా ఐఎస్ఐఎస్కి పాకిస్తాన్కి ఈ మధ్యన పడట్లేదు. అయితే ఇప్పుడు సిరియాకి సంబంధించినటువంటి ప్రభుత్వంతో పాకిస్తాన్తో సంప్రదింపులు సాగుతున్నాయి. సిరియన్ ఫారెన్ మినిస్టర్ అసాద్ హసన్ అల్ షాబిని తాజాగా ఇస్లామాబాద్కు వచ్చాడు. ఇద్దరు కూర్చున్నారు. దాదాపు 19 సంవత్సరాల తర్వాత పాకిస్తాన్ సిరియాల మధ్యన చర్చలు జరిగినాయి. సిరియా మీద పాకిస్తాన్ ఇదివరకు నిషేధం విధించింది. ఇప్పుడు ఇన్ని రోజుల తర్వాతన ఈ కార్యక్రమాల కారణంగా కలుసుకున్నారన్నమాట.